అస్మద్గురుభ్యో నమ. ఈ మంత్రం పర్ణశాల నుంచి మాతృవందన మంత్రం. ఇది ప్రతిరోజు ఇన్నిసార్లు అనే నియమం లేదు. కనీసం 3 సార్లు, గరిష్టంగా 27 సార్లు చదువుకోండి. తల్లి అనుగ్రహం లభిస్తుంది, కుటుంబ సభ్యుల అనుగ్రహం లభిస్తుంది, ప్రేమ అందరి మధ్య ఉంటుంది. నైవేద్యం మీ ఇష్టం. అదితి ద్యౌః, అదితి అంతరిక్షం, అదితి మాత, సపిత, సపుత్రః, విశ్వే దేవా అదితి, పంచజనా అదితి, జాతం అదితి, జనిత్వం అదితి. అదితి అంటే లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. అదితి అంటే దేవతల తల్లిగా చెప్తారు. అదితి అంటే దీనత్వము లేనిది, భూమండలానికి కూడా పేరు. మనకి లక్ష్మీ అష్టోత్తరంలో దితి, అదితి అనే పేర్లు వస్తాయి. అదితి గురించి శ్రీమద్ రామాయణంలో చాలా అందంగా చెప్పారు, అరణ్యకాండలో. అదంతా చూసుకోండి జాగ్రత్తగా. అదితి ద్యౌ, ద్యులోకం ఉందే, సూర్య భగవానుడికి వీళ్ళందరికీ కూడా స్థానమైనది, దీనత్వం ఎరుగనిది. అదితి ద్యౌ. అదితి అంతరిక్షం, సూర్యుడు కనిపించే పైభాగం ఉంటుందే, అది అంతరిక్షం. అది అదితి మాత, భూదేవి తల్లి, ఆవిడ అదితి. సపిత, సపుత్ర, ఆమె తండ్రి రూపంలో ఉంటుంది, పుత్ర సంతానం రూపంలో ఉంటుంది. విశ్వే దేవా అదితి, విశ్వే దేవతలు అంటే 12 ఆదిత్యులు, 11 రుద్రులు, వీళ్ళందరూ కూడా అష్టవసువులు, 33 కోట్ల దేవతలు అంటారే, ఆ ప్రధానులు 3 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా విశ్వేదేవా అదితి. పంచజనా అతిథి, పంచజనులు అంటే అర్థము 4 వర్గములే కాకుండా వేరే వర్గం కూడా ఉంటుంది. అంటే విచక్షణ జ్ఞానము లేని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు కూడా అతిథి స్వరూపమే. జాతం అదితి, జనిత్వం అదితి. ఇంతవరకు పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఆ ప్రాణి రూపము అదితి రూపమే. పుట్టబోయే ప్రాణుల రూపం కూడా అదితి. దీనత్వము ఎరుగనిది, ఖండన ఎరుగనిది, నిరంతరం ఉండేది. అంటే మాతృవందనం చేస్తున్నాం అదితి పేరుతో. అదితి పేరుతో శక్తిని సమర్పించుకుంటున్నాం, శక్తిని సమర్చిస్తున్నాం. అదితి పేరుతోటి మన ఇంద్రియములలో ఉండే బలాన్ని పోగు చేసుకుంటున్నాం. ఇది సాయంకాలాలు 11 సార్లు చదువుకోండి. ఉదయం పూట 27 లేదా మీ ఇష్టం ఇంకెక్కువ సార్లు. పాలు తేనె కలిపి నివేదన చేయండి, క్షేమం కలుగుతుంది. ఇది మాతృవందన రూపము. ఇక తరువాత మనం స్నానం చేస్తుంటాం. ఆ స్నానం ఎందుకు చేస్తామంటే శరీరం శుభ్రం చేసుకోవడానికని. ఆ స్నానం కూడా యాగంలో భాగమే, అది గుర్తుపెట్టుకోండి. ఈ స్నానము పాపక్షాళన చేస్తుంది. ఇది స్నానానంతరం 11 సార్లు చదువుకోండి. అలాగే ఆ స్నానం చేసే నీళ్ళల్లో 11 ఆవగింజలైనా వేసుకోండి. ఒక తులసి దళము లేదా నిన్న పూజ చేయగా మిగిలిన ఉంటాయి కదా పుష్పములు, అదొకటైనా ఉంచుకోండి. అలాగే స్నానం చేసిన తర్వాత చెరువులో కానీ నదిలో కానీ ప్రవాహంలో చిన్న బెల్లం ముక్క దాంట్లో వదిలిపెట్టండి, నీటిలో వదలండి. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే, తీర్థం మే దేహి యాచితః, యన్మయా భుక్తం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. ఓ వరుణదేవ, మాకు రక్షణ కలిగించవయ్యా. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే, వరుణదేవుణ్ణి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన చేతిలో బంగారముతో చేయబడిన ఒక కొమ్ము ఉంటుంది, ఆయుధము. ఆయుధం కలిగిన అతన్ని మేము ప్రార్థన చేస్తున్నాం. తీర్థం మే దేహి యాచిత, నేను కోరుకునే అలాంటి తీర్థాన్ని ప్రసాదించు. యన్మయా భుక్తం అసాధూనాం, దుర్మార్గులైన వాళ్ళతో కలిసి మేము భోజనం చేసి ఉండవచ్చు, ఆ దోషం పోవాలి
అంతేకాదు పాపేభ్యశ్చ ప్రతిగ్రహ, పాపాత్ములైన వాళ్ళ దగ్గర దానము తీసుకున్నావేమో అది కూడా తొలగించు. అంతేనా? యన్మే మనస వాచ కర్మణావా దుష్కృతం కృతం, నేను చేసిన పాపాలు ఏమన్నా ఉండొచ్చు, మనస్సుతో కానీ వాక్కుతో కానీ కర్మతో కానీ, ఇవన్నీ కూడా తొలగించు స్వామి. తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః. మళ్ళీ 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 వీళ్ళు కూడా ఎవరు? ఇంద్రుడు, వరుణదేవుడు, బృహస్పతి, సవిత, వీళ్ళు నిరంతరము నన్ను పరిశుద్ధిని చేయుగాక. ఇది జల ప్రార్థనా మంత్రము, స్నాన మంత్రములలో మనకి చెప్తారు. ఇది విశేషం. ఈ భావాన్ని స్నానం అయిన తర్వాత పరమాత్మ ముందు కూర్చుని 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదవండి. ప్రవాహంలో చిన్న బెల్లం ముక్క వదిలిపెట్టండి. ఇంట్లో అంటారా, బెల్లం ముక్క నివేదన చేసి మీరు ప్రసాదంలా స్వీకరించండి. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచిత, నేను యాచన చేస్తున్నానయ్యా, ప్రార్థిస్తున్నాను. యన్మయా భుక్తం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః. ఇవి నిజానికి 2 మంత్రాలే కానీ ఒక్కొక్క మంత్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొదటిదేమిటి? యన్మయా భుక్తం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ వరకు ఆపండి, అదొక మంత్రం. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః. వరుణదేవుడు నీటి లోపల ఉండి మనం చేస్తున్న పాపపుణ్యాలన్నీ విచారిస్తుంటాడు, శిక్షిస్తాడు. అందుకోసమనే మనం నీళ్ళల్లోకి పెడుతుంటే చలేస్తుంది. ఎందుకని? మన శరీరంలో ఉండే పాపాలన్నీ బయటికి పోతాయి. బయటికి పోతున్నప్పుడు బస్సులోంచి జనాలంతా ఒకేసారి దిగారనుకోండి, బస్సు వణుకుతుంది, అల్లా మన శరీరం వణుకుతుందన్నమాట. కానీ స్నానం అయిపోయిన మళ్ళీ వస్తే మళ్ళీ పాపాలు వస్తాయి. అందుకని నిరంతరం స్నానం చేసేవాడు పరిశుద్ధుడిగా ఉంటాడు. ఇది అర్థం అక్కడ. మరి వేరే సాంప్రదాయంలో స్నానం లేదు కదండి, దానికి వేరే పద్ధతి ఉంది, వేరే కారణం ఉంది. ఇది శాస్త్ర పద్ధతిలో ఉన్న వాళ్ళైతే స్నానం చేసేటప్పుడు చదువుకుంటారు. అది తెలియని వాళ్ళు 11 లేదా 21 ఆవగింజలు నీళ్లలో వేసుకుని స్నానం చేయండి. అయిన తర్వాత ఇష్టదైవం ముందు నిలబడి ఇది 3 సార్లు 11 సార్లు 27 సార్లు చదవండి. దోషములన్నీ పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొక మంత్రం కూడా చెప్పుకుందాం. రోజు బాగా గడవాలి, అందరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఇది 11 సార్లు. మీ నక్షత్రం ఉన్న రోజున మాత్రం 108 సార్లు చదువుకోండి. ఇది చక్కగా తేనె లేదా పాలు లేదా పాలు తేనె పళ్ళు ఏదైనా సరే నివేదన చేయండి. నమో అగ్నయే అప్సుమతే నమః ఇంద్రాయ నమః వరుణాయ నమః వారుణ్యై నమః అభ్యః. ఓ జలదేవతలారా, మాకు రక్షణ కలిగించండి. శిరస్సు మీద 3 సార్లు ప్రోక్షించుకోండి పసుపు నీళ్లు. అప్పుడు చెప్పండి ఇది నమో అగ్నయే, అగ్నికి నమస్కారం. అప్సుమతే నమః, ఈ నీటి లోపల శ్రద్ధ కలిగి ఉంటాడు అగ్ని, అతనికి కూడా నమస్కారం. ఇంద్రాయ నమః, ఈ వర్షాలు కురిపించే మేఘాలు తయారు చేసేవాడు సూర్యుడైతే మేఘాల్ని నిర్ధారించేవాడు, నిబంధించేవాడు, నియమించేవాడు ఆయన ఇంద్రుడు, ఆయనకి నమస్కారం. వరుణాయ నమః, వరుణదేవుడు జలాధిపతి, అతనికి నమస్కారం. వారుణ్యై నమః అభ్యః, ఆ జలదేవత భార్య వారుణి, ఆవిడకి ఓషధులకి నమస్కారం చేస్తున్నాము. అలాగే ఇంకొక మాట ఉంది. మీరు రాత్రిపూట రాగి చెంబుతో నీరు మంచం కింద అట్టే పెట్టుకుని తాగదలుచుకుంటే తాగండి. మిగులుంటే పొద్దున్నప్పుడు లేచి లేవగానే శిరస్సు మీద ప్రోక్షించుకోండి.
మిగిలిన నీళ్లు మీరు స్నానం చేసేటప్పుడు దాంట్లో కలుపుకోండి. సుఖనిద్ర కలుగుతుంది. రాగి చెంబుతో నీళ్లు పెట్టుకున్నట్టయితే. యదపాం క్రూరం యదమేధ్యం యత్ అశాంతం తత్ అపగచ్చతాత్. అంటే నీటి లోపల ఏదైతే క్రూరమైన తత్వం ఉంటుందో, ఎవళ్ళెవళ్ళో స్నానాలు చేస్తారు, ఆ పాపాలు అక్కడే ఉంటాయి కదా. పాపాలు తొలగిన తల్లికి రెట్టే పెట్టుకుంటాడు. యదపాం క్రూరం యదమేధ్యం, దర్శించకూడనిది తినకూడని పదార్థాలు కూడా నీళ్లలో చేరతాయి. అది కానీ యత్ అశాంతం, మనకి క్షేమాన్ని కలిగించకూడని తత్వాలు కొన్ని ఉంటాయి. దైవీ శక్తులు కాదు, రాక్షస శక్తులు. అలాంటి శక్తులు తత్ అపగచ్చతాత్, నా నుంచి దూరముగా పోవుగాక అంటూ ప్రార్థన చెయ్యండి. ఇంకొక మాట కూడా చెప్పుకుందాం. ఇది మితిమీరి తిండి మీద ధ్యాస తగ్గాలి మనకి. అతిగా తిండమన్నది. అందుకని అత్యాసనాత్, అది కూడా పాపమే. అత్యాసనాత్ అతిపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినాహి అపమర్శతు. నేను అవసరం దానికంటే ఎక్కువ తిన్న కారణం చేత దానివల్ల వచ్చే పాపము. అతిపానాత్, తాగకూడనిది తాగినందువల్ల, త్రాగేది బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తాగినందువల్ల అతిపానము చేత. యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్, దుర్మార్గులైన వారి నుంచి యాచన చేసి సంపాదించుకున్న సొమ్ము ఉంటుందే, ఆ పాపాల వల్ల. తన్నో వరుణో రాజా పాణినాహి అపమర్శతు, చేతులతోటి తుడిచివేయుగాక. సంధ్యావందన మంత్రాల్లో ఆపోహిష్టామయోభవ ఇత్యాదిగా చదువుతారే, దాని అంతరార్థవిది జల ప్రార్థన, స్నాన మంత్రాలు అని అంటారు పెద్దలు. ఇది శ్రద్ధగా ఆరాధన చేసుకోండి, ఫలితం లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. స్వస్తి.